ఏపీలో మరో క్రీడా సంబరం మొదలైంది. యువ ఆంధ్ర కబడ్డీ ఛాంపియన్షిప్ పేరుతో టోర్నమెంట్ జరుగుతోంది. 11 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో మొత్తం 8 జట్లు 46 మ్యాచ్లు ఆడతాయి. యువ ఆంధ్ర కబడ్డీ ఛాంపియన్షిప్ పేరుతో ఏపీలో మరో క్రీడా సంబరం మొదలైంది. ఆగస్టు 25 వరకు విజయవాడ చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ టోర్నమెంట్ లో 8 జట్లు 46 మ్యాచ్లను ఆడతాయి. మ్యాచ్లన్నీ ఫ్యాన్ కోడ్ వేదికగా హిందీ, తెలుగు భాషల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఏడాది చివరిలో జరగనున్న తెలుగు కబడ్డీ లీగ్ కు యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ ఒక ఫీడర్ టోర్నమెంట్ గా నిలుస్తుందని, ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఇదొక సువర్ణావకాశమని ఏపీ కబడ్డీ సంఘం కార్యదర్శి ఎలమంచిలి శ్రీకాంత్ తెలిపారు. రాబోయే తెలుగు కబడ్డీ లీగ్ కు ఈ టోర్నమెంట్ ఒక గేట్వేగా ఉండాలని ఎంపీ శివనాథ్ అన్నారు. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ పోటీలు విజయవాడలో కబడ్డీ అసోసియేషన్ ద్వారా నిర్వర్తించడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క లీగ్ చక్కగా సక్సెస్ అయి ఎంతోమంది పేద గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలని, తప్పకుండా వారికి సరైన అవకాశాలు వచ్చే విధంగా ఈ లీగ్ కండక్ట్ చేసి అందరి మన్ననలు పొంది ఏ విధంగా క్రికెట్లో ఐపీఎల్ సక్సెస్ అయిందో అదేవిధంగా ప్రతి స్టేట్ బాడీ కండక్ట్ చేసే ఏపీఎల్ ఇటువంటి లీగ్లు, యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లు ఇటువంటి లీగ్లన్నీ కూడా అదే దారిలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ టోర్నమెంట్ లో పాల్గొనే 8 జట్లకు ఐపీఎల్ తరహాలో ప్రత్యేకంగా పేర్లు కూడా పెట్టారు. విశాఖ కమాండర్స్, భీమవరం గార్డియన్స్, కృష్ణా డిఫెండర్స్, అమరావతి క్రషర్స్, కాకినాడ క్రాకెన్, విజయనగరం నింజాస్, తిరుపతి రైడర్స్, కర్నూలు నైట్స్ గా పేరు పెట్టారు. ఈ 8 జట్లు 2 గ్రూపులుగా ఆడతాయి. గ్రూప్ ఏలో కాకినాడ క్రాకెన్, విజయనగరం నింజాస్, భీమవరం గార్డియన్స్, కర్నూలు నైట్స్ ఉన్నాయి. గ్రూప్ బిలో కృష్ణా డిఫెండర్స్, అమరావతి క్రషర్స్, తిరుపతి రైడర్స్, విశాఖ కమాండర్స్ ఉన్నాయి. ఈ టోర్నీలో రాణిస్తే జాతీయ జట్టులో స్థానం సంపాదించేందుకు మార్గం సుగమం అవుతుందని ప్లేయర్లు ఆశిస్తున్నారు.